నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రావణి. గాయత్రి విద్యా పరిషత్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను సైకాట్రీ డిపార్ట్మెంట్లో. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఇయర్ అంటే 2024కి యునైటెడ్ నేషన్స్ ఎంచుకున్న థీమ్ ఏంటి అంటే ఇన్వెస్ట్ ఇన్ విమెన్, యాక్సిలరేట్ ప్రోగ్రెస్. సో దీంట్లో ముఖ్య అంశం ఏంటి అంటే మహిళలకు ఉన్న మౌలిక అవసరాల్లో కొరత రాకుండా చూసుకోవడం. అయితే మనం చూసుకున్నట్టయితే మన జాతీయ గణాంకాల ప్రకారం వయోవృద్ధుల శాతం పెరుగుతుందండి. మనం 2050 కల్లా 65 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నవారు సుమారుగా 20% కంటే ఎక్కువ మంది ఉంటారండి. తర్వాత మనం 2022 నుంచి 2050 వరకు మన ఎస్టిమేట్స్ చూసినట్టయితే 80 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వారిలో నంబర్స్ వాళ్ళ సంఖ్య 279% ఇంక్రీజ్ అవుతుందని మన ఎస్టిమేట్స్ చెప్తున్నాయి. కాబట్టి దీనికి అనుగుణంగా మన ఆరోగ్య వ్యవస్థలో ఎన్నో మార్పులు తెచ్చుకోవాల్సింది ఉంది. అలాగే మనలో కూడా వృద్ధుల్లో అవేర్నెస్ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. సో మొట్టమొదటిగా నేను ఇప్పుడు ఈ టాక్లో అలాంటి వృద్ధుల్లో మనం ఫోకస్ చేయాల్సిన విషయాలపైన మాట్లాడతాను. మొదటిది వచ్చి న్యూరోకాగ్నేటివ్ డిసార్డర్స్. సో దాంట్లో న్యూరోకాగ్నేటివ్ డిసార్డర్స్లో వృద్ధులకి ఫస్ట్ వచ్చే లక్షణం ఏంటి మోస్ట్ కామన్గా అంటే రీసెంట్ మెమరీ డెఫిసిట్స్. అంటే వాళ్ళు ఇప్పుడే జరిగిన విషయాలు మర్చిపోతూ ఉంటారు. తర్వాత భాషలో ప్రాబ్లమ్స్, వాళ్ళు చెప్పాలనుకున్న పదం మర్చిపోయినట్టు, పదం వెతుక్కుంటున్నట్టు ఉంటుంది. తర్వాత వాళ్ళు కామన్గా యూజ్ చేసే వస్తువుల్ని, వాళ్ళతో చాలా దగ్గరగా ఉండే మనుషుల్ని కూడా గుర్తించలేకపోతూ ఉంటారు. ఈ లక్షణాలు ఉన్నప్పుడు కనుక మనం తొందరగా ఐడెంటిఫై చేసి వాటిల్లో కొన్ని ట్రీటబుల్ అండ్ రివర్సిబుల్ కాజెస్ ఉంటాయి. ఉదాహరణకి ఏదన్నా థైరాయిడ్ డిస్ఫంక్షన్ కానీ, విటమిన్ లోపాల వల్ల కూడా, తర్వాత చిన్న స్ట్రోక్స్ ఏమైనా ఉంటే తొందరగా ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేసుకున్నట్టయితే కనుక ఈ న్యూరోకాగ్నేటివ్ డిసార్డర్ ప్రోగ్రెషన్ తగ్గించుకోవచ్చు. రెండోది కామన్గా చూసే ప్రాబ్లం ఏంటి అంటే పాలీఫార్మసీ. సో వయసు మీరే కొద్దీ మనందరికీ బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఏమవుతూ ఉంటుందంటే ఒక ప్రాబ్లంకి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, రెండో ప్రాబ్లంకి ఇంకొకరి దగ్గరికి వెళ్తారు. అట్లా వాళ్ళ మెడికేషన్ లిస్ట్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. తర్వాత మందులో ఒకరితో ఒకటి ఇంటరాక్షన్ ఉంటూ ఉంటాయి, అది ఎవరు నోటీస్ చేయరు. సో వాటి వలన కూడా ఒక్కొక్కసారి వాళ్ళకి వాడే మందుల వలన కూడా ఒక్కొక్కసారి మెమరీ ప్రాబ్లమ్స్, తర్వాత ఫాల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో రెగ్యులర్గా హెల్త్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, మనం దగ్గర ఉన్న మందులన్నీ వాటి యూజ్ ఎంతవరకు రేషనలైజ్ చేసుకోవడము చాలా ముఖ్యం అండి వృద్ధుల్లో. మూడోది సమస్య కామన్గా చూసేది వచ్చి మూత్రానికి సంబంధించిన సమస్యలు. సో అయినా బర్నింగ్ మిక్చరేషన్ అంటే మూత్రం పోసేటప్పుడు మంటగా ఉండడం కానీ, రిపీటెడ్గా వెళ్ళాలనిపించడం కానీ, మూత్రం కంట్రోల్ అవ్వట్లేదని అనిపించినప్పుడు కానీ ఇన్ఫెక్షన్స్ని తొందరగా ఐడెంటిఫై చేసి వాటిని ట్రీట్ చేసుకోవడము, దానికి తగినట్టుగా గైనకాలజిస్ట్ని కానీ, యూరాలజిస్ట్ని కానీ సంప్రదించడం చాలా ఇంపార్టెంట్. తర్వాత నాలుగో సమస్య వచ్చి బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్. పెద్దవారిలో వివిధ కారణాల వల్ల వాళ్ళకి నడకలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. తర్వాత అలాగే బీపీ రెగ్యులేషన్ వల్ల కూడా పోస్చరల్ హైపర్టెన్షన్ అంటాము. సో దాన్ని పడుకొని లేచినప్పుడు కళ్ళు తిరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి సమస్యలను ఎందుకు అవుతున్నాయి అని గుర్తించి దానికి మందులు, వాళ్ళు వేసుకుంటున్న మందుల వల్ల అవుతుందా, ఇంకే కారణం వల్ల అవుతుందని ఐడెంటిఫై చేసి దానికి చికిత్స తీసుకోవడం వలన వాళ్ళ ఫంక్షనాలిటీ వీలైనంత వరకు మనం పెంచుకోవచ్చు. తర్వాత ఐదో విషయం వచ్చి ఫ్రైలిటీ. సో వయసు పెరుగుతున్నప్పుడు మన శరీరంలో మసిల్ మాస్ అంటే కండరాలు బలహీనం అవుతూ ఉంటాయి. తర్వాత బరువు తగ్గుతాము, నిదాన పడుతూ ఉంటాము. సో వృద్ధుల్లో కూడా ఆరోగ్యంగా పౌష్టికమైన ఆహారం చాలా ముఖ్యం అండి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చాలా ముఖ్యము. తర్వాత ఆరో విషయం వచ్చి వయసులో సో మన శరీరంలో మార్పులు వచ్చినట్టుగానే మన కుటుంబంలో కూడా ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. లైఫ్ సైకిల్ అంటాము, చేంజెస్ అవుతూ ఉంటాయి ఫ్యామిలీస్లో కూడా. సో దీని వలన వృద్ధాప్యంలో చాలాసార్లు ఒంటరితనం అంటే లోన్లీనెస్,
చాలా పెరుగుతుంది. తర్వాత ఎన్నోసార్లు ఫ్యామిలీలో బోల్డ్ చేంజెస్ వస్తాయి. ఒక్కొక్కసారి వాళ్ళ ఇల్లు వదిలి ఓల్డేజ్ హోమ్స్లో ఉండాల్సి వస్తుంది. దీనివల్ల వాళ్ళు ఎంతోమంది మానసిక సమస్యలు, డిప్రెషన్, ఆందోళనతో బాధపడుతూ ఉంటారు. సో వీటిని తొందరగా ఐడెంటిఫై చేసి ట్రీట్ చేసుకోవటం వల్ల వాళ్ళ సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ వాళ్ళ ఫంక్షనాలిటీ వీలైనంత వరకు మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఈ 6 విషయాల్ని మనం ఫోకస్ చేసి ఎర్లీగా ఇంటర్వెన్షన్స్ చేసుకోవడం చాలా ముఖ్యం అండి. థ్యాంక్ యూ.